ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం అమలు దిశగా ప్రభుత్వం అడుగులు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున సాయం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు దిశగా కసరత్తులు. మరి పథకం ఎప్పుడు అమలు కాబోతోంది? బ్యాంక్ అకౌంట్ నిబంధనలు ఏంటి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లికి వందనం పథకంతో సామాన్యులకు మేలు జరుగుతుందా? 1 జరుగుతుంది, 2 జరగదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేసింది. అయితే బడ్జెట్ లో మిగిలిన పథకాలకు సంబంధించి కూడా నిధులు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి 5,837 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించింది. బడికి వెళ్తున్న ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ లో పథకాలకు నిధులు కేటాయించింది. ఈ మేరకు విద్యాశాఖకు సంబంధించి పథకాలకు నిధులు ఇచ్చారు. సూపర్ 6 లో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కీలకమైనది తల్లికి వందనం. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున అందిస్తామని కూటమి తెలిపింది. ఆ హామీ అమలు దిశగా ప్రస్తుత ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయనుంది. దీనికోసం 2024-25 బడ్జెట్ లో 6,487 కోట్ల రూపాయలు కేటాయించారు. కాకపోతే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున తల్లికి వందనం పేరుతో అందించనుంది. ఈ సాయాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే సాయం అందించారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు నిధులు కేటాయించింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులను కూటమి ప్రభుత్వం బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల వారీగా 4,213.52 కోట్ల రూపాయలు కేటాయించింది. గత ప్రభుత్వం పాఠశాల విద్యకు చేసిన ఖర్చు కంటే 1,526 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు, రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల కంటే 93 కోట్ల రూపాయలు అధికంగా నిధులు ఇవ్వనున్నారు. యువతకు నైపుణ్య శిక్షణ, సాంకేతిక విద్యకు సంబంధించి 1,215.67 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ బడ్జెట్ లో RGUKTకి 94.73 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. అన్ని వర్సిటీలు, సిపి బ్రౌన్ గ్రంథాలయానికి కలిపి 2024-25కు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం 1,235.17 కోట్ల రూపాయల మేర వ్యయం చేయనుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో మైనార్టీల సంక్షేమానికి కేటాయింపులు చేసింది. 2024-25 ఏడాదికి 4,376 కోట్లు కేటాయించగా మైనార్టీ యువత జీవనోపాధి కల్పనకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు మైనార్టీ ఆర్థిక సహకార సంస్థకు 173 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. అంతేకాదు, కేంద్ర పథకమైన ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద స్కూల్స్, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు, ఐటీఐ, పాలిటెక్నికల్ కళాశాలను నిర్మించనున్నారు. ఈ పథకం అమలుకు 208 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ఇమాం, మౌజంల గౌరవ వేతనాలకు 90 కోట్ల రూపాయలు, పాస్టర్ల గౌరవ వేతనాలకు 29.49 కోట్లు, క్రైస్తవ ఆర్థిక సహకార సంస్థకు 2.42 కోట్ల రూపాయలు, మైనార్టీ ఆర్థిక సంస్థకు 173 కోట్ల రూపాయలు, ఉర్దూ అకాడమీకి 3.66 కోట్ల రూపాయలు కేటాయించారు.